మహేష్ ఛానల్. ఈరోజు అయితే నేను వికారాబాద్కి అయితే పోతుంటే అయితే ఒక అన్న అయితే కనిపించింది మనకు మధ్యలో. అన్న భూ కైలాస్కి వెళ్ళి హైదరాబాద్కి అయితే పోతుందంట సైకిల్ పైన. హైదరాబాద్ నుంచి భూ కైలాస్కి వచ్చి భూ కైలాస్ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నా. 230 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. 230 కిలోమీటర్స్ అయితే సైకిల్ పైన అయితే పోతుండ్రు. అన్న పేరు అయితే తిరుపతి రెడ్డి నా పేరు. నేను హైదరాబాద్లోనే ఉంటా. నేను యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే, సో బర్త్డే స్పెషల్ రైడ్ అని చెప్పేసి నేను భూ కైలాష్ శివలింగాన్ని దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాను. ఇలాగే నేను డైలీ రైడ్స్ కూడా ఒక 30 to 40 కిలోమీటర్స్ ఆర్ 50 కిలోమీటర్స్ చేస్తా ఉంటా. డైలీ మార్నింగ్ 2 అవర్స్లో ఒక 40 కిలోమీటర్స్ 2 అవర్స్లో చేస్తా. మీరు కలిసింది చాలా హ్యాపీ. అలాగే ఇంకా చాలామంది కూడా అంటే మంచి సైకిల్ తొక్కాలని నా ఒక వినపం. యాక్చువల్లీ మా మోటో ఏంటంటే నేను హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ HCR హ్యాపీ హైదరాబాద్ మా కమ్యూనిటీ. సో హ్యాపీ హైదరాబాద్ కమ్యూనిటీ నుంచి వెళ్ళి మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే గ్రీనర్ అంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఫ్రెండ్లీగా అంటే ఎన్విరాన్మెంట్లో కార్బన్ ఫుట్ ప్రింట్స్ రెడ్యూస్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్కి సైకిల్ తోటే పిల్లలు ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఎలా సైకిల్ తోటి స్కూల్కి వెళ్ళే వాళ్ళము ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ అదే తరహా రావాలి, ఈ ఎన్విరాన్మెంట్ అనేది గ్రీనరీగా ఉండాలని చెప్పేసి మా యొక్క మోటో. దీనికోసం ఈ బిలో 1 కిలోమీటర్ అయితే కదా నడుచుకుంటూ వెళ్ళండి. అంటే దాన్ని ఇంటి దగ్గర కూరగాయలకు వెళ్ళడం కానీ లేదా తోటకి వెళ్ళడం కానీ ఇలాంటివి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే మన ఇంటికాడికి వెళ్ళి 100 మీటర్లకు కూడా బైక్ తీసుకుని వెళ్తున్నారు. సో దాన్ని కొంచెం రెడ్యూస్ చేయడానికి కోసము చెప్తున్నాం. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది బైక్ నుంచి ఫ్యూల్ అంటే బర్న్ అయ్యి వస్తుంది. దానివల్ల మనకు ఓజోన్ పొర పలచబడడం కానీ అలాంటి ఇష్యూస్ వచ్చి ఫ్యూచర్లో అంటే ఎండలు ఎక్కువ అవ్వడము, వర్షాలు సమయానికి పడకపోవడము, ఇలాంటి చెట్లు ఇవన్నీ అంతరించిపోవడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మనకు రేడియేషన్ వల్ల చాలా పిట్టెలు ఇవన్నీ అంతరించిపోయినాయి. అలాంటిది అంటే అంతరించిపోకుండా ఉండాలి. ఫ్యూచర్లో అందరూ కూడా మంచి అంటే గ్రీనరీ వాతావరణంలో జీవించాలంటే బిలో 1 కిలోమీటర్ అయితే నడవండి. బిలో 5 కిలోమీటర్స్ అయితే అంటే మన ఇంటికాడికి వెళ్ళి స్కూల్కి కావచ్చు, ఆఫీస్కి కావచ్చు, తోట పనికి కావచ్చు, ఇంకెక్కడికన్నా వెళ్తున్నప్పుడు సైకిల్ తోటి వెళ్ళండి. ఎబోవ్ 5 కిలోమీటర్స్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కానీ ఇంకేదన్నా 4-5 అయితే కారులో కానీ మెట్రో ట్రైన్ కానీ ఇంకా నార్మల్ ఇప్పుడు మనకు ట్రైన్లు ఉన్నాయి, ట్రైన్లో కానీ వెళ్ళండి. కానీ కారు మాత్రం తగ్గియండి. ఒక్కళ్ళు వెళ్ళేది ఉంటే గిన దయచేసి కారును తగ్గించేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. అదే మీ ఇంటిల్లి పోదు అంటే కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళాలనుకున్నప్పుడు కారు యూజ్ చేయొచ్చు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఒక్కళ్ళు కారులో వెళ్ళి అలా 100 మంది 100 కార్లు తీసుకుని వెళ్తే 100 కార్ల నుంచి వెళ్ళే కార్బన్ మోనాక్సైడ్ ఎంత రిలీజ్ అవుతుంది, ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది మనకు ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అదే ఒక బస్సులో మనం 40 మంది వెళ్ళొచ్చు. 40 కార్లకు ఒక బస్సుకు చాలా డిఫరెంట్ కదా. ఒక బస్సుకి వెళ్ళే కార్బన్ మోనాక్సైడ్కు 40 కార్లకు వెళ్ళే కార్బన్ మోనాక్సైడ్ కంపేర్ చేసినప్పుడు చాలా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని తగ్గడానికి కోసమే మా యొక్క ఈ సైకిల్ యాత్ర. దయచేసి అందరూ కూడా పాటిస్తారని నా యొక్క మనవి. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. గిఫ్ట్ అయితే ఏం లేదు, నాకు గిఫ్ట్ వద్దు, నేనే ఒక గిఫ్ట్. నేను మీతో చెప్పడమే చాలు. థ్యాంక్ యూ బ్రదర్, మీరు కలిసినందుకు. ఇది ఒక 10 మందికి స్ప్రెడ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఓకే, కంపల్సరీ స్ప్రెడ్ అవుతుంది. అన్న అయితే చాలా కష్టపడుతున్నా. మీరు కూడా కష్టమేం లేదు, బట్ ఇష్టంగానే 5 కిలోమీటర్ లోపలైతే సైకిల్ దొక్కమని చెప్తున్నా. సైకిల్ దొక్కండి, హెల్తీగా ఉండండి, మీరు కూడా హెల్తీగా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, మాకు టైం ఇచ్చినందుకు. ఓకే అన్న. ఓకే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. బర్త్డే గిఫ్ట్ చిన్నది అనుకోండి అన్న. ఏమనుకో